ఎప్పుడే వచ్చి దాంట్లో వేసి ఓన్లీ జిలేబీ ఒకటే అమ్మేది, అది కూడా 110 సంవత్సరాల నుంచి అమ్ముతా ఉన్నాడు కంటిన్యూగా. ఐఫోన్ 15 ప్రోనే 60,000 చెప్తున్నాడు. అది మామూలుగా 1,00,000 చిల్లర ఎంతో ఉండాలా. అడిడాస్ షూస్ ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఉన్నట్టే ఉండే 600 అంట. లవంగాలు, మిరియాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, సోంపు, ఈ మాత్రం నాకు తెలియదు ఇవేందో. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి టైం వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:30 అయితే అవుతుంది మధ్యాహ్నము. మనం ఉన్న లొకేషన్ దగ్గర నుంచి కారోల్ బాగ్ అనే లొకేషన్కి వెళ్ళి గఫర్ మార్కెట్ అనేది ఒకటి ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులు అన్ని ఫేమస్ అనమాట. అక్కడ మొత్తం అంతా హోల్సేల్ గా అమ్ముతా ఉంటారు. గఫర్ మార్కెట్ ఎలా ఉందో చూపిస్తానండి ఈరోజు. మనమైతే ఇప్పుడే కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ లో అయితే దిగినాము. ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ అయితే మనం వాక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కరోల్ బాగులు యూపీఎస్సీ, ఐఏఎస్ అకాడమీలు చాలా ఉన్నట్టున్నాయి. మనకి ఎక్కడ చూసినా యూపీఎస్సీ మెటీరియల్స్, ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన స్టూడెంట్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఈ ఏరియాలో. మొత్తానికి అయితే మనం గఫర్ మార్కెట్కి అయితే వచ్చినాము. మొబైల్స్ కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్కటైతే ఇక్కడ మనకి దొరుకుతుంది. అది కూడా హోల్సేల్ రేటుకి. మనం బేరం ఆడాలంటే ఇక్కడ కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. అదిగాక ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే రిపేర్ చేస్తారు కదా, వాళ్ళకి ఎటువంటి పాడైపోయిన మొబైల్ ఇచ్చినా సరే దాన్ని అయితే రిపేర్ చేసిస్తారంట. అంత ఫేమస్ ఇక్కడ ఇది. మనకి ఇక్కడ ఐఫోన్లు కూడా అయితే అన్లాక్ చేస్తారంట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది కదా. ఏమన్నా ఎలక్ట్రానిక్ వస్తువులు మన దగ్గర కొట్టేసి మనకే అమ్మేస్తారు, అట్లా ఉంటుంది కదా. ఈ గఫర్ మార్కెట్లో స్పెషాలిటీ ఏంది తెలుసా, మన ఇండియాలో ఇంకా లాంచ్ కాని ప్రోడక్ట్స్ కూడా మనకైతే ఇక్కడ దొరుకుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ అయింది, మన ఇండియాలో లాంచ్ అయ్యేదానికి ఇంకా టైం పడుతుంది అనమాట. ఆ టైం పడే లోపల ఇక్కడైతే మనకి అవైలబిలిటీ ఉంటుందంట ఆ ప్రోడక్ట్ అనేది. అంత ఫేమస్ ఇది. ఎలక్ట్రానిక్స్ తో పాటు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే లేడీస్ ఏమైనా డ్రెస్సులు కానీ, బ్యాగులు కానీ, షూస్ కానీ, జ్యువెలరీ కానీ, మొత్తం అంతా ఫేమస్ అనమాట ఇది షాపింగ్ కూడా. ఈ ఏరియా, ఈ గఫర్ మార్కెట్ మొత్తం, ఈ మార్కెట్ అనేది 1954లో నుంచి అయితే మనకి రన్ అవుతా ఉంది. అప్పటి నుంచి ఇది బాగా ఫేమస్ ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఇది. इंस्टा 360 है। इंस्टा 360 नहीं सर, यही मिलेगा, गिम्बल ही मिलेगा। ये कैमरा ट्राई करना पड़ेगा. ట్రై కన్నా. మన ఫోన్ డెడ్ అయినా సరే ఇక్కడికి తీసుకొస్తే నిమిషాల్లో దాన్ని అయితే రెడీ చేసి ఇచ్చేస్తారంట. కెమెరా రికార్డ్ చేసేదానికి ఒప్పుకోవట్లే కానీ వీళ్ళు ఐఫోన్ అడిగినా ఎంత ఉంటుందని. ఐఫోన్ 15 ప్రోనే 60,000 చెప్తున్నాడు. అది మామూలుగా 1,00,000 చిల్లర ఎంతో ఉండాలా. నేను ఇంకా మామూలుగా అడిగిన దానికే 60,000 చెప్పినాడు. ఇంకా మళ్ళీ దాని బేరం ఆడితే ఎంత చెప్తాడో. ఇక్కడ ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా తగ్గి ఉంటుంది. కొత్తదే 60,000 చెప్తున్నాడు. ఇంకా సెకండ్ హ్యాండ్స్ నాకు తెలిసి ఒక 25,000 30,000 లోపల వచ్చేస్తుంది. ఒరిజినల్ కా 50 रुपये చార్జర్ 100 రూపాయలు. చార్జర్ వచ్చి 100 రూపాయలు అంట. కేబుల్ ఒక 50 రూపాయలు, 150 రూపాయలు. ఎక్కువ మాట్లాడితే 50 రూపాయలకి ఇస్తారు వాళ్ళు. కావాల్సినవి ఉన్నాయి. మొబైల్ పౌచ్లో 20 రూపాయలు అంట. ఇదనమాట గఫర్ మార్కెట్. వీళ్ళకి ఎలా వస్తాయి అంటే ఇవన్నీ స్మగుల్డ్ గూడ్స్ అనమాట. అదే ఇప్పుడు గఫర్ మార్కెట్ నుంచి చాందినీ చౌక్ మార్కెట్ ఒకటి ఉంది ఇక్కడ. అది కూడా ఐషియాలో అనేది పెద్ద మార్కెట్, చాందినీ చౌక్ మార్కెట్ అనేది. అక్కడ కూడా ఎలక్ట్రానిక్ సంబంధించి కానీ అతి తక్కువ రేటుకి స్మగుల్డ్ గూడ్స్, అదేవిధంగా ఏదైనా దొంగతనం చేసి ఉండేవి మొత్తం అన్నీ అక్కడ అయితే మనకి దొరుకుతాయి. చాందినీ చౌక్ అనే ఏరియా ఆ ఓల్డ్ సిటీలో. ఈ గఫర్ మార్కెట్ కరోల్ బాగ్ నుంచి ఇక్కడికైతే వెళ్తున్నాము. మనం మొత్తానికి అయితే చాందినీ చౌక్ ఓల్డ్ సిటీకి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మొత్తం అంతా ఓల్డ్ ఢిల్లీ స్టార్ట్ అవుతుంది. అన్ని కంపెనీ నైక్లు, అడిడాస్లు, షూస్. చాందినీ మార్కెట్ ఫేమస్ దేనికంటే స్మగుల్డ్ గూడ్స్, దొంగతనం చేసిండేటివన్నీ అయితే ఇక్కడ అమ్ముతా ఉంటారు. ఈ షూస్ కూడా అట్లాగే వచ్చిండేటివి. దీంట్లో మళ్ళీ కొన్ని డూప్లికేట్ ఉంటాయి, కొన్ని ఒరిజినల్ ఉంటాయి. దాన్ని మనం చూసుకొని జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఇదిగోండి అడిడాస్ షూస్.
ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఉన్నట్టే ఉండే. చూడే కదా 600 అంట. ఎగ్జాక్ట్లీ మన ఒరిజినల్ ఉన్నట్టే ఉన్నాయి. అవి బాగానే ఉన్నాయి కానీ స్మూత్గానే ఉన్నాయి. మామూలుగా ఒరిజినల్లో ఏ విధంగా అయితే ఫీల్ ఉందో అదే విధంగా ఉంది ఫీలు. కానీ మనం వాడిన తర్వాత ఏమన్నా టక్కని పోతే మనకు తెలియదు. అది మొత్తానికి అయితే 600. అవి మామూలుగా ఆన్లైన్లో అటు చూస్తే 3,000 4,000 అటు ఉంటాయి ఆ షూస్ అడిడాస్వి. ఇది ఎక్కడైందో ఓమాక్స్ ఫుడ్ కోర్ట్ అంట. కొంచెము 5 స్టార్ ఫీలింగ్ ఉంది అది బిల్డింగ్ మాత్రం. చాందినీ చౌక్ ఓమాక్స్. ఈ చాందినీ చౌక్లో స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఢిల్లీలో ఒక ఫేమస్ ఫుడ్ ఉంది, చూపిస్తా. జిలేబీ. ఇది ఆయిల్, ఇది దాస్తారు. ఇది వచ్చి చక్కెర పాకము, అది జిలేబీ. ఇస్కా నామ్ క్యా హై? जिलेबी. वो ये क्या है? इसका नाम है जलेबा. वो बक्कर. वो रबड़ी है दूध की. रबड़ी एक दे दो. అది రబడీ అంట. ఇది వచ్చి జిలేబీ. ఆ రబడీ వచ్చి దాంట్లో వేసి మనకైతే స్పూన్ వేసి ఇస్తారు తినమని. తిన్నాం ఎక్కడో చెప్తా. మొత్తానికైతే జిలేబీ విత్ రబడీ తిన్నాం. టేస్ట్ చేద్దాం ఎట్టుందో. ఇది రబడీ అంటే మేగడ జిలేబీలోకి మేగడ వేసి ఇచ్చినారు. మేగడ సూపర్గా ఉంది. బా తీయంగా ఉంది అక్కడ జిలేబీ. ఈ మేగడలో ఇంకా సూపర్గా ఉంది. ఇది వచ్చి మనకి వెనకాల కూర్చున్నాడు ఈయనే ఓనరు. 110 సంవత్సరాలు అంట ఇది ఆల్మోస్ట్ దీన్ని రన్ చేయబట్టి. ఓన్లీ జిలేబీ ఒకటే అమ్మేది. అది కూడా 110 సంవత్సరాల నుంచి అమ్ముతా ఉన్నాడు కంటిన్యూగా. అది జిలేబీ. మొత్తానికైతే 120 రూపాయలు అంటే ఒక్క పీసు. కానీ ఒకటి తినే లోపల ఎగిటేసిపోతూ ఉంది. చాందినీ మార్కెట్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఢిల్లీలో. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో కన్స్ట్రక్షన్ చేసినారు. ఈ మార్కెట్ని అయితే స్టార్ట్ చేసినారు అప్పుడు. చాందినీ చౌక్ అంటే మూన్ లైట్ మార్కెట్ అన్నారు. చాందినీ చౌక్ అంటే ఏంటంటే, చాందినీ అంటే చంద్రుడు, చౌక్ అంటే మామూలుగా మార్కెట్ అని అర్థము హిందీలో. ఇది వచ్చి 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యానికి అప్పుడు దీన్ని అయితే స్టార్ట్ చేసినారు, ఈ చాందినీ చౌక్ అనే మార్కెట్ని. అప్పట్లో ఈ ఏరియాలో సెంటర్లో ఒక కాలువ పోతా ఉందంట. ఆ కాలువ అంటే ఆ కాలువ నైట్ మూన్ లైట్కి రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం అంతా ఏరియా మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపించేదంట అప్పుడు. అందుకని ఈ ఏరియాని అయితే అప్పటి నుంచి చాందినీ చౌక్ అనేది అయితే పిలుస్తూ ఉంటారు. మొత్తం ఓల్డ్ ఢిల్లీ ఇప్పుడు మనం ఉండేది ఏదైతే ఉందో. చాందినీ చౌక్ మార్కెట్ అనేది కరెక్ట్గా మనకి ఎర్రకోటకి వెనకాల బ్యాక్ సైడ్ ఎర్రకోట ఉంది. ఆ ఎర్రకోటకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో ఇదిగోండి, ఇది ఎలక్ట్రికల్ మార్కెట్ అంట ఢిల్లీలో. భగీరథ ప్యాలెస్. ఈ స్ట్రీట్లో మొత్తం అంతా ఎలక్ట్రికల్ సంబంధించిన సామాన్లు అయితే దొరుకుతాయి. బైకులు, లారీలు, కార్లు ఏవి రాకూడదంట. ఒకవేళ వస్తే 20,000 పెనాల్టీ అంట. ఇదిగోండి, ఈ ఏరియా మొత్తం అన్ని కెమెరాలు అయితే ఉన్నాయి. ఎర్రకోట ఉంది కదా, ఆ ఎర్రకోట ఎదురుగా ప్రతి ఆదివారము 5 గంటలకైతే సండే మార్కెట్ అనేది నిర్వహిస్తారు. అక్కడ ఏమవుతారంటే మన ఢిల్లీలో వారం రోజుల్లో సోమవారం నుంచి శనివారం వరకు మన వస్తువులు ఏం పోయినా సరే ఎలక్ట్రానిక్స్ అక్కడైతే దొరుకుతాయి. అక్కడైతే మనం పోయి మన వస్తువుని 50%కి మన వస్తువుని మళ్ళీ మనం తీసుకోవచ్చు అక్కడైతే పోయి. ఇక్కడైతే ఏందేందో ఉన్నాయి, పిల్లకాయలు ఆడుకునేటివి, సెల్ ఫోన్ పౌచులు. ఈ స్ట్రీట్లో మొత్తం అంతా చేతి గడియారాలు, గోడ గడియారాలే. మళ్ళీ వాటిని రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ స్ట్రీట్లో మొత్తము. ఎక్కడ చూసినా कितना भाई है साइकिल? ये 6,500 की भाई साहब. इंग्लिश
6,500. 6,500. మలయాళీ తెలుగు తెలుగు हिंदी इल्ला ओनली इंग्लिश थोड़ा थोड़ा वो कितना साल का? ये 6 साल का बच्चा है 6 years. हाँ मिल जाएगा, पैसा कम है। हाँ हाँ बाहर लोगे शोरूम वगैरह में लोगे तो वहाँ महंगा है बहुत। अच्छा डिफरेंस कहता? डिफरेंस बहुत है, बहुत है। उसमें जाओगे तो वो 3,000 रुपये मांगेगा, यहाँ पर 2,500 रुपये का 1,500 रुपये का आराम से मिलेगा इधर। हाँ इनका बनाते हैं। ఇదిగోండి ఈ సైకిల్ 6,000 అంట. ఈ బుడ్డది వచ్చి 2,500. దానికి మళ్ళీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అంటే బెల్లులు ఇంకేమన్నా మనం ఫిట్ చేయించుకుంటే అవి 100 రూపాయలు అంట ఒక్కొక్కటి. ఇన్స్టా 360 हाँ कौन सा मॉडल? X4 है ना? X4 मिल जाएगा। हाउ मच? 49,000। हाँ अमेजन में 44 है ना? नहीं 44 कल तक था, आज नहीं है, आज 17 हो गया। ऑफर खत्म। ऑफर में वो ऑफर में था, देखो। सेकंड हैंड मिलेगा? नहीं नया मिलेगा, मैं चेक कर लेता हूँ। सेकंड चाहिए? हाँ सेकंड हैंड किधर नहीं मिलता है? सेकंड हैंड नहीं, नया चाहिए? नहीं सेकंड हैंड चाहिए। नहीं सेकंड हैंड तो हाँ, किधर मिलता है इधर? पता कर लीजिए, बगल में। उधर नहीं है. సో ఇన్స్టాగ్రామ్ 360 X4 అడిగిన కొత్తది లేటెస్ట్ ఇది. ఆన్లైన్లో రేటే చెప్తున్నారు వీళ్ళు. నైట్ చూస్తుంటే 43,000 ఉంది. సరే దానికన్నా తక్కువ ఏమన్నా ఇస్తారనుకున్నా, ఏడుకి వచ్చిన తర్వాత వాళ్ళు 49,000 అని చెప్తున్నారు. ఆన్లైన్లో 42,000 ఉంది కదా అంటే లేదు ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది ఈరోజు చూడు అంటున్నారు వాళ్ళు. తీరా చూస్తే అది 49,000 పెరిగింది, ఆఫర్లో ఉన్నిందంట, అందుకని పెంచేసినారు వాళ్ళు. చూడండి ఇక్కడ అన్ని లేడీస్ సంబంధించినవన్నీ ఇట్లా ఉన్నాయి, చీరలు, జ్యువెలరీ. ఇక్కడ చూడండి ఈ స్ట్రీట్ మొత్తం నగలతో నిండిపోయింది. మనమైతే ఇప్పుడు చాందినీ చౌక్లో సెంటర్లోకి అయితే వచ్చినాము. ఇక్కడ ఈ ఏరియా పేరు వచ్చి గంటాఘర్ అంట. మామూలుగా ఇంతకుముందు ఇక్కడ క్లాక్ ఉండేదంట. ఇది మార్కెట్ ప్లేస్ కదా, అప్పుడు మార్కెట్ చేసేదానికి ఎవరన్నా చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి టైం తెలియక మళ్ళీ చీకటి పడిపోకుండా ఇంటికి పోయేటానికి టైం చూసుకొని కొంచెం పెందల కాడే పోయేదానికి అప్పట్లో ఇట్లాంటి సిటీ సెంటర్లో మార్కెట్లో ఎక్కువ రద్దీ ఉండే ప్లేసుల్లో అందరికీ టైం తెలిసేదానికి అక్కడ క్లాక్లు అనేటివి ఏర్పాటు చేసి ఉంటారు. అట్లాగే ఇదిగో ఇక్కడ కూడా ఒకటి గంటాఘర్ అంటే ఏరియా పేరు. మామూలుగా మన దగ్గర కూడా చాలా వరకు సెంటర్లో టవర్ క్లాక్లు అన్నీ పెట్టుంటారు చాలా వరకు. మనమైతే ఫతేపూర్ మస్జిద్కి అయితే వచ్చినాము. ఇది ఆల్మోస్ట్ ఆ పక్క నుండే రెడ్ కోట నుంచి ఇక్కడ దాకా మొత్తం మధ్యలో ఉండేదంతా చాందినీ చౌక్ అనమాట. ఈ చాందినీ చౌక్ మార్కెట్ మధ్యలో, అంటే అప్పట్లో మొఘల్ సామ్రాజ్యంలో కన్స్ట్రక్షన్ చేసిండేది. మనకి ఇప్పుడు చెట్లన్నీ ఉండి సరిగ్గా కనిపించట్లే, కానీ ఇంతకుముందు ఇక్కడ నుంచి ఎర్రకోట క్లియర్గా కనిపించేదంట. బిల్డింగ్ లేనప్పుడు అప్పట్లో ఎర్రకోట ఈ మసీదు రెండు క్లియర్గా కనిపించేవంట. అప్పట్లో అయితే ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్పైస్ మార్కెట్కి అయితే వచ్చినాము. అంటే మామూలుగా కూరల్లో పోపు దినుసులు ఉంటాయి కదా, అవి ఇక్కడ ఎక్కువ అమ్ముతారు హోల్సేల్ మార్కెట్. మనకి స్పైస్ మార్కెట్ ఆ ఫతేపూరి మసీదు వెనకాల అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్. ఏడా రేట్లు కూడా అయితే మెన్షన్ చేస్తున్నారు, ఏది ఎంత అని కేజీ లెక్కన. ఇదిగోండి ఏ దానికి అవి కేజీ లెక్కన రేట్లు కూడా అయితే మెన్షన్ చేసేస్తున్నారు. ఇక్కడ ఈ ఘాట్లకి ముక్కులతో కూడా పగిలిపోతున్నాయి, అట్లాగా ముక్కుల నుంచి నీళ్ళు వస్తున్నాయి.
ఇదిగోండి 280 రూపాయలంట. ఇది ఒక రకము, అదొక రకం టీ పొడిలో. అది జీలకర్రలు, మిరియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, సోంపు. ఇవి మాత్రం నాకు తెలియదు. ఇవేందో మాత్రం ఇవి ఒకటి తెలియదు నాకు. మిగతా అన్నీ కొన్ని పేర్లు తెలుసు. ఇదిగోండి ఇక్కడ ఓన్లీ ఖర్జూరం మాత్రమే ఉన్నాయి. రకరకాల ఖర్జూరాలు. కలకండాలు కావాల్సిన అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇదొక రకం కలకండ, ఇదొక రకం కలకండ. చక్కెర ఇది 46 రూపాయలంట, 47 రూపాయలు చక్కెర మేలే. नाम क्या? मनोज यादव. आपका? पुष्पेंद्र सिंह. अच्छा नाम है. पुष्पा तగ్గేదేలా झुकेगा ना साला. పొగతో నిండిపోయింది ఈ స్ట్రీట్ మొత్తం. ఏంటంటే బుడంకాయలు. దీని లోపల మామూలుగా పూలాకు లోపల ఉంటుంది. అది మామూలు పండిన తర్వాత ఇది పగిలిపోయేట్టు వస్తుంది. బుడంకాయలు బాగుంటాయి తినేదానికి. इसका नाम क्या है भैया? बेलगिरी भाई. बेलगिरी. अच्छा, क्या करते हैं इससे? क्या करते हैं इससे? ये शरबत बना कर पी लो या ऐसे खा लो. ऐसा खाते? या शरबत बना कर पी लो. शरबत का. ఇదిగోండి బేల్పూరి అంటే ఇవి. బేల్గిరి అంట. షర్బత్ చేసుకొని తాగుతారంట, లేదంటే అట్ట కూడా తినేయచ్చు అంట. ఠీకే. నేనైతే చాందినీ చౌక్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మెట్రోకి అయితే పోదాం అనుకున్నా. మెట్రో చూస్తే చాలా దూరం ఉంది, ఎందుకులేని ఈ షేర్ ఆటోలో పోతా ఉండా. చాలా పెద్దది ఇది ఏరియా మాత్రము. చాలా ఓపిక ఉండాలి, ఎనర్జీ ఉండాలా. అందుకని నేనైతే చాలా వరకు ట్రై చేసిన, అప్పటికి నేను చాలా వరకు మిస్ చేసిన. ఈ ఏరియా మొత్తము కంప్లీట్గా ఫుల్ రష్గా ఉంది, నడిచేదానికే కావట్లేదు. ఇంక ఈ బండ్లు ఎట్ట తిరుగుతున్నాయి ఏం అర్థం కావట్లే. మొత్తానికైతే నేనైతే ఈ ఏరియాలో మొత్తం తిరిగి నా బాడీ మొత్తం పులిసిపోయింది. అర్జెంటుగా హాస్టల్లో పోయి స్నానం చేసి కొద్దిసేపు పనుకొని నిద్రపోవాలా, లేదంటే మనకేం అర్థం కావట్లే బాడీ. ట్రాఫిక్ మనుషులు నడిచేదానికి కూడా లేకుండా ఉంది. అది దారుణంగా ఉంది. ఇక్కడ ఆటోలను ఒకరినొకరు బుద్ధి చేసుకుంటా ఉంటారు. ఇక్కడ ఇద్దరే మెట్రో భయ్యా. ठीक है कितना 20. సో మొత్తానికైతే ఓల్డ్ సిటీ మాత్రం పిచ్చి పట్టిస్తుంది, ఏమేమి అర్థం కావట్లేదు ట్రాఫిక్ ఇక్కడ. సో మొత్తానికైతే మనం మెట్రోకి వచ్చినాము. ఇదిగోండి ఇది అండర్ గ్రౌండ్ మెట్రో. ఓల్డ్ సిటీలో ఉంటుంది కాబట్టి ఇక్కడ పైన కన్స్ట్రక్షన్ చేసేదానికి ఉండదు. అందుకని అయితే వీళ్ళు అండర్ గ్రౌండ్లో అయితే ఈ మెట్రోని కన్స్ట్రక్షన్ చేసినారు. సో ఈరోజు చాందినీ చౌక్లో నేను చాలా వరకు అయితే మిస్ చేసిన. నేను అప్పటికి చాలా వరకు ట్రై చేసిన కవర్ చేసేదానికి. నేనైతే కుదరలేదు చాలా వరకు. వీలైనంత వరకు అయితే నేను తిరగగలిగిన. పోయి అర్జెంటుగా పోయి స్నానం చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలా. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.